సీతారాములు ఆ రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తులు ఎప్పటికీ మనకి ఆదర్శమే. అటువంటి రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు శ్రీరామనవమి. ఆ రామనామం చెప్పినా, రామ కథ చదివినా, రామాయణాన్ని తల మీద పెట్టుకున్నా, రామాయణం మీద ఒక్క పువ్వు వేసినా, రామాలయానికి వెళ్ళినా, రామకోటి వ్రాసిన, రాముణ్ణి భజన చేసిన, రాముణ్ణి స్తుతి చేసిన, ఉపవసించిన, పూజ చేసిన ఆయన అనుగ్రహంతో ఇహము పరము కూడా కలుగుతాయి. అందుకే ధరించుకోవడానికి అత్యంత తేలికైనటువంటి అవకాశం ఇవ్వగలిగినటువంటి అద్భుతమైనటువంటి రోజు ఈ శ్రీరామనవమి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం